హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇక్కడ ఎవడైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడో వాడు మా ఇంటి పక్క ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయల విలువ చేసే గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ టైం ఎంతో తెలుసా? కరెక్ట్గా 9 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 9 AM. అప్పుడు ఒక్కడే వచ్చి తలుపులు బాగాలు కొట్టుకుని క్లియర్ ఇంట్లోకి వెళ్ళి బీరువాలు బాగాలు కొట్టుకుని 20 లక్షల రూపాయల బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు టీచర్లు వాళ్ళు జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేశాడు. వాళ్ళ టీచర్లు స్కూల్కి వెళ్ళగానే వచ్చేసి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు చేస్తానంటే, ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు జరుగుతున్నాయి. దొంగతనాలు జరగకుండా ఉండాలంటే 2-3 సలహాలు ఇస్తాను. ఈ సలహాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. నెంబర్ 1, మీరు ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్తుంటే పోలీస్ స్టేషన్లో ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది. మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో సార్ మేము ఒక 2-3 డేస్ ఉండట్లేదంటే మీ ఏరియాలో పెట్రోలింగ్ ఎక్కువ చేస్తారు. దాంతో పాటుగా ఒక సీసీ కెమెరా మీ మెయిన్ డోర్కి పెట్టేసి వెళ్తారు. దాని వల్ల వచ్చిన నోటిఫికేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. నెంబర్ 2, సీసీ కెమెరాలు ఉంటాయి. స్మార్ట్ సీసీ కెమెరాలు వచ్చి 1500 నుంచి 2000 ఉంటాయి. మన వల్ల ఎక్కడరా సీసీ కెమెరాలు ఆపగలుగుతాయి దొంగనంటే ఖచ్చితంగా ఆపుతాయి. ఎట్లా అంటే, ఇప్పుడు వచ్చే సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయంటే, ఆ కెమెరా దగ్గరలో ఎవరైనా ఒక మనిషి వస్తే అన్నోన్ పర్సన్ వచ్చిన వెంటనే ఫొటోస్ తీసి నీ ఫోన్కి పెడతాయి. వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావు. లేకపోతే నీకు అంత భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ½ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి నువ్వు నీ భార్య యాప్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండొచ్చు ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని. అప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి పక్కింటి వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఏదో ఒకటి సీసీ కెమెరా వల్ల ఒక 99% అడ్డుకోవచ్చు. థర్డ్ వన్, మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంట్లో ఏం పెట్టుకోపోకండి. ఎందుకంటే మినిమం 25,000 రూపీస్ పే చేస్తే నేషనలైజ్డ్ బ్యాంకులో లాకర్ సిస్టమ్ ఒకటి ఇస్తాడు. ఆ లాకర్లో నీ ఇష్టం వచ్చిన వస్తువులు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఇయర్లీ 2500 నుంచి 3000 ఉండొచ్చు. అలా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి అని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకైతే భలే బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. టీచర్లు వాళ్ళు బాధపడుతూ ఉంటే 20 లక్షల రూపాయలు ఎవరి కోసం, ఎంత కష్టపడి సంపాదించుంటారు పాపం. దాంతో